జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో రకంగా గద్దె దించేయాలి, 2024లో గద్దె నెక్కనివ్వకూడదు. బలంగా ఒక కూటమి ఏర్పాటైంది. ఆ బలమైన కూటమి టీడీపీ జనసేన. వాళ్ళు తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ వల్ల కాదనుకున్నారో ఏంటో మరొక 2 బలమైన అస్త్రాలని సంధించబోతున్నారా అనేది. ఆ 2 బలమైన అస్త్రాలు ఎవరో కాదు, చెల్లెళ్ళు. ఒకరు సొంత చెల్లి, ఒకరు బాబాయ్ కుమార్తె, ఒకరు అంటే నరెడ్డి సునీత, అలాగే షర్మిల. వీళ్ళిద్దరూ కలిసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయబోతున్నారంటే ఆల్రెడీ టార్గెట్ చేసేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరి పీసీసీ అధ్యక్షురాలుగా పదవి తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న షర్మిల ఒకవైపు అయితే, తన తండ్రి హత్య కేసు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు నిందితులను కాపాడుతున్నారు, హంతకుల్ని కాపాడుతున్నారు అంటూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం తాజాగా సునీత ఇప్పుడు ఇవే హాట్ టాపిక్గా మారిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. ఎందుకంటే ఎన్నికలు దగ్గర పడే సమయంలో ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లడం, ఆయన ఒక హంతకుడిగా చిత్రీకరించే ప్రయత్నం, లేదంటే హంతకులకు కొమ్ము కాసే వ్యక్తిలా చిత్రీకరించే ప్రయత్నం అయితే బలంగా జరుగుతుంది. అది కూడా సొంత కుటుంబ సభ్యులే, బయట వాళ్ళు ఎవరో కూడా కాదు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో ఆ రాజకీయాల్ని అంతవరకే చూడొచ్చు. కానీ సొంత చెల్లి అలాగే బాబాయ్ కూతురు ఇద్దరు చెల్లెళ్ళే, వీళ్ళే ఈ తరహా వ్యాఖ్యలు చేయడం అనేది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతగా టార్గెట్ చేస్తున్నారో, జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత శత్రుత్వం ఉందో బయట అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాకపోతే వీటన్నిటి నుంచి ఎలా కోలుకుంటారు, నిజంగా వైఎస్ వివేకానందరెడ్డి గారి కేసుకు సంబంధించి కీలక పాత్ర జగన్మోహన్ రెడ్డి గారు పోషిస్తున్నారేమో అని ప్రజలు అనుకుంటారా వీళ్ళ వ్యాఖ్యలతో? అది రేపొద్దున ఎన్నికల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది చూడాలి.